మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపల్ పరిధిలోని అద్రాస్పల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రస్తుత ప్రభుత్వ పథకాలు అమలు అవుతున్నాయా అడిగి గత కేసీఆర్ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మా ఊరు ఆడబిడ్డలంతా వచ్చి అద్రాస్పల్లి ఎస్సీ ఆడబిడ్డలంతా వచ్చి మేము మా పటేల్ని గెలిపించుకుంటాం. మాకు మా పటేల్ కావాలి, మాకు సేవ చేసేటోళ్ళు కావాలి. ఇప్పటిదాకా మేము ఓటేసిన అంతా కూడా మేము 60 ఏళ్ళ సంది కాంగ్రెస్కి వేసినాం. మాకు మోసం చేసిరు కానీ ఎలాంటి అభివృద్ధి జరగలే. మా కేసీఆర్ అన్న 10 ఏళ్ళు మాకు నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. కాంగ్రెస్ 2 ఏళ్ళ వచ్చినాక అవన్నీ కూడా పోతున్నాయి. బీసీ బంధు పోయింది, రైతు బంధు పోయింది, ఉన్న బంధువులని బంద్ చేసి కూర్చున్నారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ మేమే అని 2 ఏళ్ళ సంది ఇప్పుడు మళ్ళీ వచ్చారు వాళ్ళు. కాబట్టి మా అక్కలు కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తారు. మేము కాంగ్రెస్కు ఓటు వేయము. ఎందుకు వేయాలి, ఎందుకు వేయొద్దు? వాళ్ళు నీళ్ళు వచ్చిన సంది నీళ్ళు ఇస్తలేరు, కరెంట్ ఇస్తలేరు, అబద్ధాలు ఆడిర్రు. తులం బంగారం ఇస్తా అన్నారు, 2500 ఒక్కొక్క ఆడబిడ్డకి ఇస్తా అన్నారు. వాళ్ళకు 2000 పింఛన్ 4000 చేస్తా అన్నారు. అమ్మమ్మకు నాయనమ్మకు ఇద్దరికి ఇస్తా అన్నారు. తాతకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఉన్న 2000 ఇచ్చారు. అదే ఇప్పుడు కేసీఆర్ గిట్టుంటే 3000 పింఛన్ వచ్చు, 1000 రూపాయలు తుట్టుపడ్డట్టే కదా. ఇప్పుడు అసలకు అక్కలకు చెల్లెళ్లకు బరకతే లేవు, పైసలు అవి వచ్చినట్టే లేవు, ఇచ్చినట్టే లేవు, సంచికి తూటుపడ్డట్టే ఉంది. ఇప్పుడు బాధపడుతున్నారు. ఎందుకు వచ్చిందిరా నాయన ఈ కాంగ్రెస్ అని, ఎట్టకెళ్ళి వచ్చిందిరా నాయన. మేము అప్పుడే 60 ఏళ్ళు బాధపడ్డాం, మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ళ సంది బాధపడుతున్నాం. ఇంకా 3 ఏళ్ళు ఎట్లయినా బాధపడాలి అక్క మీరు. కాబట్టి ఇప్పుడు మాకు అజయ్ అన్న దేవుడు లెక్క వచ్చిండు, ఆయనను గెలిపించుకుంటాం. మా బాధలు సాధలు రోగాలు మంచి చెడ్డ అన్నీ ఆయన చూసుకుంటాడని మా అక్కలు చెల్లెళ్ళు అంతా డిసైడ్ అయిపోయారు. అసలు 1 సైడ్ ఇనాన్మోస్ అవుతుంది అనుకున్నారు కానీ వాళ్ళు ఆ క్యాండిడేట్ ఎత్తుకపోయారు, సేఫ్ అయ్యింది. అట్లా లేకపోతే ఇప్పటికల్లా ఇనాన్మోస్ అయిపోవు. కాబట్టి ప్రజలు కూడా ఇనాన్మోసే ఉన్నారు. ఇప్పుడు అంత ముక్త కంఠంతో ఉన్నారు. మేము అజయ్ని నాగరాజుని ఇద్దరిని గెలిపించుకుంటామని. థ్యాంక్ యూ.